బీఆర్ఎస్ పని అయిపోయిందని ఎంపీ ఎన్నికల తర్వాత మనుగడే ప్రశ్నార్థకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో పర్యటించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎంపీగా ఉన్నప్పుడు నల్గొండలో అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు. రేపు నల్గొండ సెగ్మెంట్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొంత సంతృప్తితో తెలియజేస్తున్నాను, నా 5 ఏళ్ల పదవీ కాలంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలే తీసుకురావడం కాకుండా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క గళాన్ని పార్లమెంట్లో పలుమార్లు వినిపించడం జరిగింది. ఎన్నో విషయాల్లో ఇక్కడ ఎంపీగా నేను నా మాట వినిపించి, ఇక్కడ వీరి గొంతు వినిపించిన, నిజాయితీగా పనిచేసిన, నిబద్ధతగా పనిచేసిన అనే ఒక సంతోషంతో ఇప్పుడు నేను నా పార్లమెంట్ టెన్యూర్ పూర్తవుతుంది. ఇప్పుడు కొత్త ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్కి, ఈ కాన్స్టిట్యున్సీకి, ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి నేనే ఇన్ఛార్జ్గా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అతి పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం జరిగినప్పుడు 4.5 లక్షల సభ్యత్వం చేసి భారతదేశంలోనే కాంగ్రెస్ సభ్యత్వంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నెంబర్ 1గా నిలబడ్డది. ఈసారి ఎన్నికల్లో కూడా మొత్తం దేశంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం రికార్డు మెజార్టీతో గెలిచే విధంగా మా కృషి ఉంటుందని చెప్పి నేను మనం చెప్తాను. మరి ఈరోజు తెలంగాణలో పరిస్థితిలో నేను ఇక కేసీఆర్ వారి కుటుంబం టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇక మనం వాళ్ళ గురించి మాట్లాడు కూడా సమయం వృధా. బీజేపీతోనే పోటీ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ, ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇక బీజేపీ నరేంద్ర మోదీ గారి పరిపాలన గురించి మాట్లాడంటే అసలు ఏ హక్కుతో తెలంగాణలో వాళ్ళు ఓట్లు అడుగుతున్నారో ముందుగా చెప్పాలి. వాళ్ళు బీజేపీ 10 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉండి తెలంగాణకి చేసింది 0, శూన్యం.